నమస్కారం రామగోపాల్ రావు గారు. నమస్తే లక్ష్మి గారు. సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి టీడీపీ గెలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ క్యాబినెట్‌కి వెళ్తున్నారు. సో కేంద్రానికి వెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి నిధులు, నియామకాలు అంటే వాళ్ళ పార్టీకి సంబంధించి కేంద్రంలో ఎటువంటి పదవులు తీసుకొచ్చే అవకాశం ఉంది? లేదా నిధులు గాని ఎలాంటి కోరికలు కోరే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏందంటే అది చతికిలబడ్డ పరిస్థితులు పైన ఆర్థికంగా చాలా చితికిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆర్థికంగా చాలా చితికిపోయింది. చితికిపోయింది కాబట్టి వాళ్ళకి ఆర్థిక పరిపుష్టి కావాలంటే చంద్రబాబు నాయుడు ఆడ సెంటర్లో ఏదైతే ఉందో ఎన్డీఏ గవర్నమెంట్లో డిమాండ్ చేసి తీసుకొని రావాల్సింది. మొట్టమొదట క్యాపిటల్ కంప్లీట్ చేయడానికి డబ్బులు తీసుకోవాలి ఆయన. రెండవది పోలవరం ప్రాజెక్టు పెండింగ్ తర్వాత రోడ్స్ అండ్ బిల్డింగ్స్ తీసుకోవాల్సిందే. మళ్ళీ పవర్ సఫిషియన్సీ కోసం డబ్బులు తీసుకోవాలి. స్పెషల్ స్టేటస్ తీసుకుంటే ఇస్తారా లేదా అన్నది విషయం వేరు. నేను డిమాండ్ చేస్తే ఇస్తుండొచ్చు. స్పెషల్ స్టేటస్ ఇప్పుడు ఏదైతే ఉందో ప్రత్యేక హోదా ఇచ్చాను అనుకోండి, అక్కడ ఏదైతే ఉందో ఈ ట్యాక్స్ రిబేట్స్ వస్తాయి కాబట్టి ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది, ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు డబ్బులు తీసుకోవడంలో అలా వాళ్ళకు డౌటే ఉండదుగా. ఎందుకంటే వీళ్ళ చేతుల్లోనే రిమోట్ వీళ్ళ చేతుల్లోనే ఉంది. ఎన్డీఏ ఏదైనా రిమోట్ వీళ్ళ చేతుల్లో, స్టీరింగ్ వీళ్ళ దగ్గర ఉంది. ట్రక్ వాళ్ళది, స్టీరింగ్ వీళ్ళ దగ్గర ఉంది, రిమోట్ వీళ్ళ దగ్గర ఉంది. కాబట్టి వీళ్ళు అడిగిన ఫండ్స్ వాళ్ళు ఇవ్వాల్సిందే. సెంటర్లాగా వాళ్ళకు కుదవలేదు. జిఎస్టీ బ్రహ్మాండమైన ట్యాక్స్లు ఇస్తారు. ఇప్పుడు మనము ఇవ్వకపోవడం అనేది లేదు. నార్త్ ఈస్ట్ బతుకుతున్నది ఇలా సెంటర్తోనే ఎప్పుడే కానీ. ట్యాక్స్ హాలిడేస్ కానీ లేకపోతే వాళ్ళ పురోగతి ఎక్కడిది? అస్సాము, మేఘాలయ, నాగాల్యాండ్, త్రిపుర, మణిపూరు, తర్వాత ఇంకోటి ఏముంటుంది అరుణాచల్ ప్రదేశ్, వీళ్ళందరికీ వాళ్ళకి సెంట్రల్ ఫండ్స్తోనే బతున్నారు. వాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. మీకు తెలియదు చాలామందికి. వాళ్ళు ఏమున్నది ఏం లేదన్నది. వాళ్ళు పనిచేసే తక్కువ, సెంట్రల్ మనం ఇక్కడ ట్యాక్సులు కడితే అక్కడ పోతున్నాయి ఫండ్స్ అన్నీ. ఆ రకంగా వాళ్ళు ఏదైతే ఉందో సెంటర్లో ఆర్థికంగా ఇబ్బంది లేదు. వాళ్ళు కూడా అప్పులు చేసి ఉంటారు. 1,50,000 కోట్ల అప్పులు చేసారు వాళ్ళు. చేసినంత మాత్రాన కూడా వాళ్ళకి వస్తూ ఉంటుంది, బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏపీకి ఏదైతే ఉందో బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఏమో నడిచొచ్చే కాలానికి కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకుడతాడు అన్నట్టు. ఇప్పుడు వీళ్ళ అదృష్టానికి మీ ఎన్డీఏకు ఆ 400 పార్క్ బదులు 300 లోపల ఉన్నారు కాబట్టి ఇండిపెండెంట్ లేదు కాబట్టి వీళ్ళకి అడిగింది ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. ఇవ్వాల్సిందే తప్పదు వీళ్ళకు. ఎందుకంటే ఆ రీజన్లో అది కూడా సమంజసమే. వీళ్ళు అడగని దానికి ఏదైతే ఉందో ఇన్ని రోజులు డెవలప్ చేసిన హైదరాబాద్ను వదిలిపెట్టి ఆల్ ఆఫ్ సడన్ 10 ఏళ్ళ కింద మొత్తం రాజధాని వదిలిపెట్టి కొత్త రాజధానిలోకి పోయినప్పుడు అక్కడ వాళ్ళకు చాలా రకరకాల అవసరాలు ఉంటాయి, నీడ్స్ ఉంటాయి, బ్యాడ్ నీడ్స్. మొత్తం చాలా ఖచ్చితంగా బ్యాడ్లీ నీడ్స్ అన్నట్టు అన్నీ. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు ఆ అత్యవసరాలు పూర్తి చేయాల్సిన బాధ్యత ఏదైతే ఉందో గతంలో కూడా చంద్రబాబు మన మోడీ కూడా మొండి చేయి చూపెట్టిండు. వాళ్ళ సెంటరు మొన్నటిదాకా కూడా బీజేపీ ఆంధ్రాకు మొండి చేయి చూపెట్టింది. ఎంతో అంతో పోయి తీసుకురావచ్చు ఎవరు మన జగన్, కానీ ఏది తెచ్చినా తక్కువ లేదు. ఇప్పుడు మొత్తము చంద్రబాబు నాయుడు పిండికొస్తాడు. పిండికొస్తాడు బాగా తీసుకొస్తేనే ఇప్పుడు పోలవరం ఇవన్నీ కంప్లీట్ చేసే పరిస్థితి ఉంటుంది. 5 ఏళ్ళల్లో ఫుల్ ప్లేడ్స్లో మినిస్టర్స్ ఫుల్ వర్క్ చేయాలి, అఫీషియల్స్ పని చేయాలి, పబ్లిక్ ఏదైతే ఉందో ఈ రకంగా ఉండాలి. అంతగాని మళ్ళీ వీళ్ళు అక్కడ స్టేట్లో పొలిటికల్ ఈక్వేషన్స్ ఈ రకంగా పోతే ఏదైతే ఉందో దెబ్బతింటారు. కాబట్టి ఇండస్ట్రీ ఇప్పుడు క్యాపిటల్ ఒకటి డెవలప్మెంటు, తర్వాత పోలవరం ఒకటి, అప్పుల ఊబిల, తర్వాత స్పెషల్ స్టేటస్ ఒకటి, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ సొల్యూషన్ ఒకటి, ఇవన్నీ వీళ్ళు సాల్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో సెంటర్కి వెళ్ళి ఫండ్స్ బ్రహ్మాండంగా ఆంధ్రాకి రావడానికి అవకాశం ఉన్నది. 2 ఏళ్ళ, 3 ఏళ్ళ, 4 ఏళ్ళ, 5 ఏళ్ళ అన్నది. ఈ 5 ఇన్ని సంవత్సరాల లోపల వీళ్ళు సాధ్యమైనంత మటుకు తెచ్చుకోవాలి. ఎంత తొందరగా ఎంత ఎక్కువ తెచ్చుకుంటే అంత. ఎందుకంటే ఈ రకంగా వీళ్ళకి ఏదైతే ఉందో రేపు టైం వచ్చినప్పుడు తిక్కలేసి కూడా మిడ్ టర్మ్కు పోతామంటారు. మిడ్ టర్మ్ పోతా అంటారు. ఎందుకంటే మిడ్ టర్మ్ పోతా అంటే ప్రెసిడెంట్ కూడా వాళ్ళ బీజేపీ క్యాండిడేట్ ఉన్నది. ప్రెసిడెంట్ ఎలక్షన్ లోపల వీళ్ళు ఏది అడుగుంటే అది అక్కడ సెంటర్లో వీళ్ళకి పాసిబుల్ ఉన్నది ఎన్డీఏకు, అది మన బీజేపీకి. తర్వాత ఆమె దిగిపోయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారు అనుకోరి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అందుకోసం నాకు తెలిసి మోడీ మిడ్ టర్మ్ పోయినా ఏది పోయినా ఆయనకి ఏజ్ మీద పడ్డది కాబట్టి అంత ఈజీ టాస్క్ కాదు. ఇంత పెద్ద దేశాన్ని పరిపాలించడం, 145 కోట్ల జనాభాను పరిపాలించాలన్న దాని మీద చాలా పెద్ద క్లిష్టమైన పరిస్థితి. ఎక్కడ మన చైనా లాగా మిలిటరీ గవర్నమెంట్ కాదు కదా.
మిలిటరీ గవర్నమెంట్ ఉంటేనేమో అది వేరు విషయం, అది కంట్రోలింగ్ ఉంటుంది. ఇక్కడ ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలకు ఏదైతే ఉందో ఎటు ఎక్కడ పోయేది తెలియదు కాబట్టి వీళ్ళు చంద్రబాబు నాయుడు మొట్టమొదట క్యాపిటల్, తర్వాత క్యాపిటల్ మొదలు వార్ ఫుట్లో నడిపించాలి. ఆయన 2 ఏళ్ళల్లో క్యాపిటల్ కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకా వచ్చి నేను మారుస్తా చేస్తా అని అనకుండా నీకు ఎట్లా ల్యాండ్ డిసైడ్ అయిపోయింది కాబట్టి అది చేయాలి. అంతేగాని అక్కడ మళ్ళీ బిజినెస్ పరంగా ఆయన కాన్సన్ట్రేషన్ పెట్టి తర్వాత రియల్ ఎస్టేట్ మీద డబ్బులు ఇది చేద్దాం దండుకుందాం అన్నది పక్క పెట్టాలి. ఏదైనా ఉంటే అది సంస్థలకు ఇవ్వాలి. ఇంకా ఎక్కడ ఏదైతే ఉందో ఆయన ఒకవేళ మంచి పేరు తెచ్చుకోవాలంటే ఒకటే నేను మంచి సూచన చెప్తా. ఎప్పుడే కానీ రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో హౌసింగ్ మట్టుకు ప్రాపర్టీస్ ప్రైవేట్ ప్లేయర్స్కి ఇవ్వకూడదు. ఇప్పుడు ఎన్డీఏ ఉన్నది, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఉన్నది, తర్వాత చండీగఢ్ డెవలప్మెంట్ అథారిటీ ఉన్నది, బీడీఐ బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ ఉన్నది, జైపూర్ డెవలప్మెంట్. వీళ్ళు ఏదైతే ఉందో ల్యాండ్స్ అంతా వీళ్ళు తీసుకోవాలి, చేసి వీళ్ళు ప్లాటింగ్ చేసి ఏదైతే ఉందో రీజనబుల్గా అమ్మితే ఇక్కడ ఈవెన్ హైదరాబాద్లో కూడా చేయవచ్చు. అందుబాటులో మామూలు మధ్యతరగతికి అందుబాటులో ఉండే రేట్లకు తీసుకురావచ్చు వీళ్ళు. కానీ కాకపోతే ఏంటంటే మొత్తం కార్పొరేట్లో పెద్ద పెద్ద బిగ్ ప్లేయర్స్ వస్తారు కదా, ఏది మన డిఎల్ఎఫ్ ఏంది, తర్వాత ప్రెస్టీజ్ ఏంది, ఇంకా గాద్రేజ్ ఏంది, తర్వాత ఎల్ఎన్టీ ఏంది, వీళ్ళంతా బిర్లా ఉంది, వీళ్ళంతా పెద్ద పెద్ద బిగ్ ప్లేయర్స్, రిలయన్స్ ఏంది, వీళ్ళందరూ దిగిననుకోర్రి. అక్కడ వారికి ఏంది మామూలుగా అందుబాటులో ఉండదు, వాడు అడ్డగోలు రేట్లు వేస్తారు కదా. ఇక్కడ వీళ్ళు వెల్ఫేర్ గవర్నమెంట్ అనుకున్నప్పుడు ఈ డబ్బులు దండుకునే కార్యక్రమాన్ని పక్కకు పెట్టాలి. ప్రజలకు ఇంకా ఇప్పుడు ఏమో చంద్రబాబు నాయుడుకి ఎంత ఉన్నది, 74 ఏళ్ళు ఉంటాడు కదా ఆయన, ఇంకో 5 ఏళ్ళు ఇదే టర్మ్ అనుకోండి, మళ్ళీ ఇంకా తర్వాత వచ్చి ఈయన చేసి పరిపాలించేది ఉండదు. ఇక్కడ చాలా తప్పిదాలు ఏం చేస్తున్నారంటే మన దగ్గర దోసుకోవడానికి మొదలు ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యమంత్రులు రాగానే. రీజనల్ పార్టీస్లో డబ్బులు దండుకోవడం పక్కకు పెట్టాలి. నవీన్ పట్నాయక్ లెక్క. నవీన్ పట్నాయక్ ఏంది మొత్తం వాళ్ళ తండ్రి 40, 50 ఏళ్ళ 60, 75 ఏళ్ళ ప్రస్థానంలో వాళ్ళ తండ్రి అప్పటికెళ్ళి చూస్తే ఆయన ఆస్తి 71 కోట్లు, 71 కోట్లు మొత్తం ప్రస్థానంలో. వీళ్ళ ఏమి చూడు మనం ఒక 2004 లేనిది, 9 లేనిది, 14 లేనిది, 19 లేనిది ఒక్కొక్కరు అఫిడేవిట్ తీస్తే ఏ రకంగా పెరిగినాయి, ఎట్లా పెరిగినాయి, ఒక మల్టిప్లై అయిపోయింది, అగాధం పోతున్నారు. అదొకటి చేయాలి. కాంట్రాక్టర్లను కూడా వీళ్ళు ఏంటంటే దండుకునే పరిస్థితిలో పర్సంటేజ్ మాట్లాడుకున్నారు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేయాలంటే సింపుల్ లాజిక్. జపాన్లో ఏదో ఉంటుంది, గతంలో ఏదైనా ఒక పార్ట్ కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉన్నది, మన కార్ చిప్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, టైర్స్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి, డ్రమ్స్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి, రకరకాల పార్ట్స్ ఇవన్నీ ఏదైతే ఉందో మొత్తం ఒకటి తయారు చేసిందే కాదు కదా, వివిధ కంపెనీస్కి వెళ్ళి వస్తారు. ఆ రకంగా ఇక్కడ కాంట్రాక్ట్ కూడా ఏం చేయాలంటే బిట్వైజ్ చేయాలి, క్వాలిటీ కంట్రోల్ చేసుకుంటూ బిట్వైజ్ చేయాలి. గవర్నమెంట్ కూడా ఇప్పుడు నేషనల్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉన్నది ఎక్కడ ఢిల్లీలో, వాళ్ళే టేకప్ చేస్తారు కదా. ఆ రకంగా కూడా ఇక్కడ స్టేట్ కన్స్ట్రక్షన్ పెట్టేసి వీళ్ళ రకంగా ఉండాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి. కానీ అట్లా చెయ్యరు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళకి పర్సంటేజ్ రావు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు డ్యామేజ్ అయింది, పెద్ద కాంట్రాక్టర్కి ఇస్తేనే కదా. అది అట్లా ఎల్ఎన్టీ వాళ్ళకు ఇచ్చిన, ఎల్ఎన్టీ వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వలేదు. ఎల్ఎన్టీ వాళ్ళు తర్వాత మొదలు మెగా వాళ్ళకే కాదు ఇచ్చింది, మెగా తర్వాత ఎల్ఎన్టీకి ఇవ్వలేదు, స్టేట్ ఆఫ్ ఎల్ఎన్టీకి అట్లా ఉండదు దారుణం. తర్వాత ఇప్పుడు మిషన్ భాగీరథ ఉన్నది. మిషన్ భాగీరథ ఏ ఊరు తావరు కదా, నువ్వు ఒక మండలికి ఒక యూనిట్ పెట్టు, మండలికి ఒక ఏఈ ఉంటాడు, మండల్ కాంట్రాక్ట్ సిస్టమ్ పెట్టు, నీ కలెక్టర్ పవర్స్, వర్క్ స్టాండర్డ్ చూడాలి కదా. అది లేదు. ఇప్పుడు మన 425 ఏళ్ళ కింద కట్టిన చార్మినార్ ఖరాబ్ కాలేదు, వీడు 3 ఏళ్ళ 10 ఏళ్ళ కింద కట్టిన బ్రిడ్జ్లు పోతాయి, బిల్డింగ్లు పోతాయి, అన్ని పోతాయి, డ్యాములు పోతాయి, అన్ని పోతాయి. ఆ రకంగా సబ్ స్టాండర్డ్కి వచ్చేవారికి ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ అధినేత ఎప్పుడైతే రాజు ఎవడైతే ఉంటాడో పరిపాలకుడు కరెక్ట్ ఉంటే అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ ఉంటుంది, డెవలప్మెంట్ కరెక్ట్ ఉంటుంది, స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. అది లేకుండా ఎంతసేపు మనం అందులో పర్సెంటేజ్, ఇంట్లో పర్సెంటేజ్, ప్రతి దాంట్లో పర్సెంటేజ్ మాట్లాడుకున్నాం అనుకోర్రి, అక్కడికి వచ్చేవారికి ఎందుకు క్వాలిటీ ఉండదు కదా. ఆ రకంగా చాలా అయిపోయింది. గవర్నమెంట్ కూడా ఒక పర్మనెంట్ ప్లాన్కి వచ్చేసి ఈ రకంగా సిస్టమ్, ఎందుకంటే యూత్ బాగున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు, అందరి దగ్గర ట్రాక్టర్లు ఉన్నాయి, జేసీబీలు ఉన్నాయి, డోజర్లు ఉన్నాయి, వీళ్ళందరికీ పని కల్పించవచ్చు కదా. ఉదాహరణకు అనుకుందాం, పెట్రోల్ బంకులు ఉన్నాయి హైవే మీద, సొసైటీ ఊర్లో ఆ ఊరు సొసైటీని ఫామ్ చేయి, కోఆపరేటివ్ సొసైటీని ఫామ్ చేయి, పెట్రోల్ బంక్ ఆ ఊరు అన్ఎంప్లాయీస్ను అందరినీ ఫామ్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది వచ్చిన దాంట్లో లాభం ఒకటే వేసుకోపోయే వాళ్ళు 10 మంది పంచుకుంటారు కదా, 10-20 మంది పంచుకుంటారు. ఆ ఆలోచన ఏ గవర్నమెంట్ లేదు, అది మోడీకి లేదు, ఇక్కడ వీళ్ళకి ఎవరికి లేదు, కేసీఆర్ లేదు, జగన్ లేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తారన్నది ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఉందో ప్రతి ప్రోడక్ట్ను
డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో పోతే నీకు అందరికీ లాభాలు జరుగుతాయి, అన్ఎంప్లాయ్మెంట్ పోతుంది, వ్యతిరేకత పోతుంది, అభివృద్ధి అన్నది ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు మిషన్ భాగీరథ ఇచ్చిండు అనుకోరు మెగా కృష్ణారెడ్డి, ఏం చేసినాడు అని సబ్ కాంట్రాక్ట్లే కదా. మొత్తం కెనాల్స్ ఇప్పుడు కేసీఆర్ చేసి కాళేశ్వరం కెనాల్ అన్నీ దవి పెట్టిండు, డబ్బులు అవన్నీ వడ్డీలు ఎన్ని పోతున్నాయి, ఎంత పోతున్నది, భూమి పేమెంట్, అది పంట నష్టం, ఇవన్నీ ఈ రకంగా ఇటువంటి ఏదైతే వాళ్ళకి లేదు, ఇది ఎవరికి లేదు, దుర్మార్గం, వృధా అన్నట్టు ప్రభుత్వ ధనము ప్రజాధనాన్ని వృధా చేయడం అంటారు దీన్ని, మొత్తం మిస్యూజ్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్చెక్కర్. అటువంటి దాన్ని అది చేయాలంటే ఇప్పటికి కూడా వీళ్ళు చేయాలంటే మంచి మంచి మేధావులు ఉన్నారు చెప్పడానికి, నేను మామూలుని విన్నారా, మంచి మంచి సూచనలు ఇచ్చేటోళ్ళు, సలహాలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు, కానీ ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ధరని పెట్టి దరిద్రం అయిపోయింది కదా, ఏం చాలా సమస్యలు ఉన్నాయి. అటువంటిది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక కూడా వీళ్ళు కూడా ఏమో చేస్తాం అది అన్నారు కదా, ఏమున్నది మళ్ళీ ఎక్కడిది అక్కడనే ఉన్నది. మొదలు ప్రతి మనిషికి భూమి ఏదైతే ఉందో భూమితోనే మనిషి జీవితం, పుట్టి నుంచి సత్యదాకా భూమి యాజమాన్య హక్కులు ఏదైతే ఉందో ఏ రకంగా ఉండాలి, దాన్ని ఒక పారదర్శకంగా ఉండాలి అన్నది దాని మీద ఉండాలి. అది అన్నది లేదు ఇక్కడ. ధరని పెట్టి నన్ను ఏమున్నా అదొక మ్యాజిక్ కాదు, మ్యాజిక్ బాక్సా లేకపోతే దయ్యాల డబ్బానా అనేది కూడా ఎవరికి అర్థం కాకుండా ఉన్నది. అది ఎవరికి ఏమున్నదన్నది తెలియదు. చట్టపరంగా ప్రజలను మభ్యపెట్టి మామూలుకి ఏం తెలుస్తుంది. మోసపోయే జనాలు ఎక్కువ ఉన్నారు మన దగ్గర. చిట్టీలలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఎవడు డబ్బులు ఎక్కువ వడ్డీ ఎక్కువ ఇస్తాంటే కానీ ఆ రకంగా పోతారు కదా. అటువంటి దాన్ని పక్కకు పెట్టి ప్రజలకు ఏదైతే ఉందో అందుబాటులో ఉన్నది పారదర్శకంగా చేసి నేను ఉన్నన్ని రోజులు మంచి పరిపాలన చేస్తా అన్నది ఉండాలి. అది లేకుండా ఎంతసేపు నేను వచ్చినా దోసుకొని పోతే ఇంతమంది ముఖ్యమంత్రులు దోసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు జయలలిత దోసుకున్నది ఏమైంది, మొత్తం పర్లపాలు అయిపోయింది కదా. ఎవరు పడితే వాళ్ళే దోసుకొని పోయారు కదా. మళ్ళీ దాసి దయ్యాల పాలు చేసిపోయింది ఆమె. అదే పరిపాలన మంచిగా చేస్తే ఈ పరిస్థితి ఉండకపోవు కదా. ఎందుకు ఆమె డైమండ్ చెప్పులు వేస్తుంది, మామూలు చెప్పులు వేస్తుంది. ఎన్ని పట్టు చీరలు, లక్షల పట్టు చీరలు అని ఆఖరికి వస్తే ఏమైనాయి, ప్రజల పాలు అయిపోయినాయి కదా. ఇది ఈ ప్రభుత్వ ప్రతినిధులు ఎప్పుడైతే ఉందో రాజకీయంలోకి వచ్చిన వాళ్ళు అది ఆలోచించి మంచి చేస్తా అనేది ఉండాలి. అట్లా అది పాటించకుండా ఎంతసేపు మళ్ళీ నాకు ఇంకో 10 తరాల మందం ఉంటుంది. ఏ తరాలు ఉంటుంది, తరాలు ఇప్పుడు ఎంతమంది ముఖ్యమంత్రులు లేరు, వాళ్ళందరూ ఉన్నాయా. ఇప్పుడు అంటే నెక్స్ట్ తరము మళ్ళీ ఆ తరం అన్నీ పోతాయి. అది దాన్ని ఏమంటారు, నదీనాం సాగరం ఎట్లా వచ్చినాయి అట్లనే పోతాయి. కర్మింగిన వెలుగపండు ఏదైతే ఉందో బుర్ర అవుతుంది కదా. ఇది వీళ్ళు ఎంత సంపాదించి పెట్టినా వాళ్ళు సోమరులు తయారవుతారు. ఇప్పుడు ఒక ఇండస్ట్రియల్ కార్పొరేట్ సెక్టర్ ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఉన్నారు, టాటా కంపెనీ ఉంది, బిర్లా కంపెనీ ఉంది, తర్వాత మఫత్లాల్ గ్రూప్ ఉన్నది, తర్వాత సింగానియాస్ ఉన్నారు, తర్వాత ఎవరు మన ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళది ఒక గ్రూప్ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఏదైతే ఉందో వాళ్ళు అదే ఫీల్డ్ మీద వాళ్ళ పిల్లలు అందరూ బిర్లాలో 250 మంది ఉంటారు, ఇద్దరు కూడా గ్రాడ్యుయేట్లు ఉంటారు, అంత బిజినెస్ పరంగానే ఉంటారు. టాటా ఉన్నారు, టాటా చూడదు ఒక తరంగా, ఒక తరం వాళ్ళు ఇంకో తరం బ్లడ్ రిలేషన్ లేదు, వాళ్ళు ఎవరికి డబ్బులు పంచుకుంటాం నాది ఆస్తి అన్నది కాదు కదా. ఇప్పుడు అజయ్ ప్రేమ్జీ ఉన్నాడు, ఆయన 1500 కోట్లు ఇచ్చాడు మన కరోనాలో. అటువంటి వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుందాం అనేది లేకుండా వీళ్ళు ఎంతసేపు రాజకీయం రాగానే ఆకలి బట్టి వచ్చి ఉన్నదంతా మొత్తం ఎడాపెడా ఎడమ చేత కుడి చేత ప్రజలను దోసుకొని పోదామన్న భావనలో ఎక్కువైపోయారు. అది రాను తగ్గాలంటే ప్రజలు తేరుకోవాలి, ప్రజలకు మేలు చేయాలనేది. ఇక్కడ ఏంటంటే రాను అధికారం ఏదైతే ఉందో ఈ పొలిటికల్ 5 ఏళ్ల కోసం వచ్చే ప్రజాప్రతినిధులకు అప్పచెప్పే వరకు రాజ్యాంగంలో ఉన్న చాలా లోపాయకారి ఇది రాజ్యాంగంలో అది ఉంది, దాపురించింది. వీళ్ళకు శిక్ష ఉండదు, ఏది ఉండదు, ఏముండదు, విజిలెన్స్ ఉండదు, లోకాయుక్త ఉండదు, లోక్పాల్ ఉండదు, ఏది ఉండదు కదా. 3300 విజిలెన్స్ కేసులు రెఫర్ చేస్తే పోయిన గవర్నమెంట్లో బీఆర్ఎస్లో 10 ఏళ్ళలో ఎక్కడ మీద ఎవరి మీద చర్య తీసుకున్నది లేదు. ఇదే సెంటర్లో 1600 చిల్లర కేసుల మీద జడ్జిల మీద కంప్లైంట్ వస్తే 3 మీదనే వాళ్ళు ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇచ్చారు. ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఈ రకంగా వీళ్ళు ఏదైతుందో ఎక్కడిదక్కడ కంట్రోల్ చేయాలి. గూడుతోని పోయేది గొడ్డల దాకా రానియొద్దు కదా. అట్లా పరిపాలన చేస్తే వీళ్ళకు ప్రజలు అందుబాటులో ఉంటారు. ఎంతసేపు వచ్చిన వాళ్ళంతా ఏదో చేద్దాము, దేశకొని పోదాము, 100 ఏళ్ళు బతుకుదామన్న ఆపేక్షలు వస్తారు కదా. అది చాలా తప్పు. నాకున్న 5 ఏళ్ళల్లో నేను పోదాము. ఇప్పుడు సింగపూర్లో మొన్నటిదాకా పాపం మొన్న ప్రైమ్ మినిస్టర్ ఉండేది. సింగపూర్ 1965 వచ్చింది, మనకంటే దాదాపు 18 ఏళ్ళ తర్వాత స్వాతంత్రం వచ్చింది. ఇవాళ వాళ్ళ టాప్ లెవెల్కి వచ్చేసింది. వాళ్ళ నెంబర్ 1 ఎయిర్పోర్ట్ ఉండే మొన్నటిదాకా. వాళ్ళ దగ్గర ఉన్నది ఎంత 65 లక్షల జనాభా, వాళ్ళకు తాగడానికి నీళ్ళు కూడా లేవు. డ్రైనేజ్ వాటర్ను కన్వర్ట్ చేసుకుంటారు డ్రింకింగ్. ఇప్పుడు మొత్తం సముద్రాలు ఉన్నా ఎన్ని దీవులు ఉన్నా కానీ డ్రింకింగ్ వాటర్ షార్టేజ్. ఏం చేయాలి మళ్ళీ వాళ్ళు? సీ వాటర్ శాలినేషన్ అనే చేసుకోవాలి, లేకపోతే ఈ డ్రైనేజ్ వాటర్ను మళ్ళీ ఏదైతుందో దాన్ని మళ్ళీ ప్రాసెసింగ్ చేసేసి ఫిల్టర్ చేసి మళ్ళీ డ్రింకింగ్ వాటర్ పరిస్థితి. ఇజ్రాయెల్ అదే పరిస్థితి, సింగపూర్లో అదే పరిస్థితి.
సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ ఏదైతే ఉందో అపోజిషన్ పార్టీ వస్తున్నదని చెప్తే ఆయన ఏదైతే ఉందో అపోజిషన్ కాబోయే ప్రైమ్ మినిస్టర్ పిలిచి ఆయన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో ఉంటుంది. ఇట్లా హంగులు ఆర్భాటాలు ఈ రకంగా ఉండదు. వాళ్ళ ల్యాండ్ ఆర్డర్ ఎట్లుంటుంది అంటే ఖచ్చితంగా తుమ్మితే అది ఉంచితే పెనాల్టీ. మన డ్రగ్స్లో చూడు, మన ఒక తెలుగు మన ఇండియన్ హిందూకే డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తే ఆయన గురిశిక్ష ఇచ్చారు. అట్లా కట్టరంగా ఏదైతే ఉందో ఇప్పుడు అరేబియాలో కానీ సౌదీలో కానీ ఇటువంటి కానీ దుబాయ్లో కానీ కఠినమైన శిక్షలు ఉంటే ప్రజలు ఇది ఉంటారు. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మన వాళ్ళు మారవాలి. అది లేకుండా ఏ రకంగా వాళ్ళు వచ్చిన వాళ్ళు రాజకీయం ఏదైతే ఉందో ఒక పెద్ద పెట్టుబడి అయిపోయింది, బిజినెస్ అయింది. పెట్టాలి, కోట్లు పెట్టాలి, మళ్ళీ కోట్లు దానికి 10 రెట్లు 100 రెట్లు దండుకోవడానికి ఈ ఏదైతే ఉందో ప్రజలు ఇస్తున్న అవకాశం. ఇక్కడ వీళ్ళు ఇప్పటికి కూడా ప్రజలు ఏదైతే ఉందో నాయకుడు తేరుకోవాలి. ఇప్పుడు మోడీ కూడా ఆనెస్ట్గానే ఉన్నాడు. ఆయన మీద మా కరప్షన్ అన్నది దాని మీద లేదు. అమిత్ షా మీద కరప్షన్ అలిగేషన్ అన్నది ఇంకా చాలామంది మీద ఉండొచ్చు. ఉన్నా కూడా మోడీ నాన్ కరప్ట్ ఉన్నా కూడా ఏంటంటే కొందరు ఈ ఇండస్ట్రీస్లకు కొమ్ము కాశారు. ధన్యవాదాలు.